కోరుకునే వాళ్ళందరూ కూడా రండి, గట్టిగా వస్తే పని అయిపోతుంది. రైట్, థ్యాంక్ యూ సార్. పడుతుందని అయితే క్లియర్గా చెప్పలేకపోతున్నాం. ఓకే, కొన్ని నెలలు గ్యాప్ తీసుకున్నారు, అంతా సర్దు మణిగింది, లావణ్య కూడా సైలెంట్గా ఉంది అనుకుంటున్న టైంలో నిన్న మళ్ళీ కూడా ఒక రచ్చ తెరపైకి రావడం కూడా జరిగింది. అటు తరుణ్ యొక్క తల్లిదండ్రుల్ని ఇంట్లో నుంచి పంపించేయడం కావచ్చు, ఈరోజు మళ్ళీ తను మాట ఫిరాయించి లేదు నా అత్తమామలతో నేను ఉంటాను, వాళ్ళని నేను ఎందుకు పంపిస్తాను, నా తల్లిదండ్రుల కన్నా ఎక్కువ అని చెప్పడం. మొత్తం ఈ మాటలు మనం ఏ విధంగా తీసుకోవచ్చు అనుకోవచ్చు. అండ్ ముఖ్యంగా వీళ్ళ పేరెంట్స్ని రోడ్డు మీద పడేస్తూ ఉంటే రాజ్ తరుణ్ ఎక్కడికి పోయాడు, రాజ్ తరుణ్ ఎందుకు ఇన్వాల్వ్ అవ్వట్లేదు, ఈ ఇష్యూస్ అన్నిటి గురించి రాజ్ తరుణ్ ఎందుకు ఒక స్టాండ్ తీసుకోవట్లేదు, దీనికి ఎందుకు ఒక ఫుల్ స్టాప్ పెట్టట్లేదు, ఇది నేనంటున్న మాట కాదు, సమాజం ప్రశ్నిస్తున్న పరిస్థితి అనమాట. సో వీటి గురించి మాట్లాడదాం. నిన్న లైవ్లోని శేఖర్ భాష గారు అక్కడే ఉన్నారు, అండ్ ప్రీతి కూడా ఇందులోకి ఇన్వాల్వ్ అయ్యింది. అంటే ప్రీతికి ముందే తెలుసా తన పేరెంట్స్ని బయటికి పంపిస్తారని, తన మొబైల్ కోసం వచ్చానని చెప్పింది. మొత్తం ఈ డ్రామాని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? సో శేఖర్ గారితోనే మాట్లాడదాం. రైట్ భాష గారు. అమ్మ ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొక్కటే క్లియర్ చేసేస్తా, మళ్ళీ మర్చిపోతా. ఏది? ప్రీతి మీ ముందే తెలుసా అనేది. నేను నిన్న మీరుండగానే నాకు ఫోన్ వచ్చింది. ఎక్కడ లేదు, నేను మీకు తెలుసా అనలా, నాకు ప్రీతికి ఎలా తెలుసు, ఎవరికైనా ఇలాగే తెలుస్తుంది. లైవ్ లో చూసి టక్ 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 అని ఫోన్ లో చేస్తాను, ఆంటీ అంకుల్ రోడ్డు పడేశారు గెంటేశారు అనగానే జస్ట్ ఒక రియాక్షన్. తెలిసిన వాళ్ళందరూ కూడా, రాజ్ ఫ్రెండ్స్ అందరికి కూడా ఊరిని అని చెప్పి పరిగెత్తాం కదా. జస్ట్ నేను ఎట్లా రష్ అయ్యానో అందరూ అలాగే రష్ అయ్యారు. వచ్చేటప్పటికి పాపం వాళ్ళు రోడ్డు మీద ఉన్నారు. లేకపోతే తెలుసుంటే మేము ముందుగానే వెళ్ళి అక్కడ కూర్చునే వాళ్ళం కదా. సో అది ఓకే. అసలు ఎక్కడ చెడింది అంటారు? ఇప్పటి వరకు కూడా పైన వాళ్ళ తల్లిదండ్రులు, కింద లావణ్య ఉంటున్నారు అని చెప్తూ ఉన్నారు. ఆ అమ్మాయి నచ్చినప్పుడు, ఆ అమ్మాయి వీళ్ళ ఫ్యామిలీ మెంబరే కాదన్నప్పుడు తనని ఎందుకు అక్కడ ఉంచుకున్నారు? ఎందుకు ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులు బయటికి పంపించేసింది? ఇది అసలు ఎవరికి అర్థం కావట్లా. ఏం జరుగుతుంది వీళ్ళలోని? వీళ్ళు డ్రామాలు ఆడుతున్నారా, లేకపోతే మనకి ఏ విధంగా అది అర్థమవుతుంది అన్న విషయం పైన? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అత్త మామ కాదు, ఎవడరా నీకు అత్త, ఎవడరా నీకు మామ. సో పిలుపులు ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు కలిపేయడం కాదు. సో వాళ్ళెవరూ ఒప్పుకోవట్లేదు నా కోడలు కాదు అని చెప్పి. అండ్ అలాగే ఏ రోజు కూడా ఆవిడ దగ్గర ఒక పత్రం కానీ ఇది కానీ రాజ్ తరుణ్ వైఫ్గా ఎక్కడా లేదు. ఊరికే బయటకు చెప్పుకుంటా ఉంటుంది, పెళ్లి చేసుకున్నాం అని చెప్పి చెప్పుకుంటుంది, విచ్ ఈస్ అబ్సల్యూట్ ఫాల్స్. ఎందుకు అంటే ఇప్పుడు ఇన్నాళ్ళు కూడా ఆవిడ నాకు పెళ్ళైంది రాజ్ తరుణ్ తోటి అని చెప్పుకుంటున్నమాట. గుడిలో తాళి కట్టాడు, అది చేశాడు, ఇది చేశాడని చెప్పి మీడియా అందరికీ చెప్తుంది కదా. మీడియాలో చెప్పే మాటలు వేరు, జడ్జి ముందు ప్రమాణం చేసి చెప్పే మాట వేరు. ఓకే, జడ్జి ముందు ప్రమాణం చేసి, అంటే ఇక్కడ మన ముందు పెద్ద డ్రామాలు చేస్తుంది. జడ్జి ముందుకు వెళ్ళి ప్రమాణం చేసి చెప్పినప్పుడు అది చాలా అథెంటిక్. అప్పుడు కనుక నువ్వు అబద్ధం చెప్పావు అంటే నేను శిక్షించవచ్చు జడ్జి. ఓకే, 164 స్టేట్మెంట్ అంటారు. ఇప్పుడు ఈ మస్తాన్ సాయి కేసులో ఏప్రిల్ 2023లో పెట్టిన కేసు ఎఫ్ఐఆర్ మనం పట్టుకొచ్చి చూపించాం. చూడండి, మస్తాన్ సాయి నేను ప్రేమించుకున్నాము, పెళ్లి చేసుకుందాం అనుకున్నాము, పెళ్లి చేసుకోమని నేను ఫోర్స్ చేస్తే మస్తాన్ సాయి నన్ను వదిలించుకోవడానికి, నన్ను తొడదముట్టించడానికి పన్నాగం పన్ని నన్ను చేశాడని పెద్ద కంప్లైంట్ రాసింది ఆయన. అది తీసుకొచ్చి చూపించిన తర్వాత ఇది నా రాతే కాదు, ఇది నా సంతకమే కాదన్న. లేదు, సంతకం పెట్టించారు లేని తర్వాత బలవంతంగా పెట్టించారు, బలవంతంగా కంప్లైంట్ ఇప్పించారు, రాజ్ తరుణ్ చేయించాడు, రాజ్ తరుణ్ ఒకరిని పెట్టాడు. బలవంతంగా చేపిస్తే బలవంతంగా పెట్టే మనిషి ఆవిడ, అదే కదా. సో ఫోన్లేండి, ఇదంతా చేసేసిన తర్వాత ఒక ఎక్కడో ఒక చోట కూర్చొని మాట్లాడుతూ ఈవిడ ఏముంటుంది, ఇవంతా కాదండి, ఎఫ్ఐఆర్లో ఏమున్నంత మాత్రం అదంతా నిజమని నమ్మడానికి లేదు, 164 అని ఒకటి ఉంటుంది మీకు తెలుసా అని ఆ ఇంటర్వ్యూ అడుగుతుంది ఆవిడ. 164 అంటే తెలుసండి, జడ్జి ముందు ప్రమాణం చేసి చెప్తారు కదా, దాంట్లో నేను చెప్పాల్సిందంత చెప్పానండి అంటే. ఓకే, సో దాంట్లో చెప్పారా మీరు ఇట్లా రాజ్ తరుణ్ వైఫ్ మిమ్మల్ని ఇది చేశాడంటే చెప్పానండి అని చెప్పి, మనకి ఎవరికి తెలియదు కదా 164లో ఆవిడ ఏం చెప్పిందో. ఇది ఇంటర్నల్ డాక్యుమెంట్, ఎవరికి ఇది ఉండదు. సో ఆవిడ చెప్పడం, ఆయన ఫోన్లే ఈవిడ చేత బలవంతంగా పెట్టించారని చెప్పి ఎక్కడో జనాలు ఎవరు నమ్మలేదు. బట్ ఈవిడ వాదనది. సరే, ఈవిడ వాదన ప్రకారమే ఈవిడ 164 స్టేట్మెంట్ నేను పట్టుకొచ్చేవాడు. ఓకే, కానీ అది జడ్జి ముందు చేసిన, అది మీ దగ్గరికి ఎలా వచ్చింది ఆ ప్రూఫ్స్ అన్నవి? ఇదే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది మ్యాటర్ తప్ప నేను ఎలా ఓకే, ఇది జడ్జి గారి ముందు ఆవిడ ప్రమాణం చేసింది. కానీ సంతకం నీదే అంటే నేను చూసుకోకుండా పెట్టేశాను. సరే అంటే ఓకే, వేరే వాళ్ళు ఎవరైనా రాశారే అనుకున్నా, ఈవిడ ఏం రాశారో చెప్పకుండానే ఈవిడ తెలుసుకోకుండానే సంతకం పెట్టేశారు. పోనీ అది కూడా పోనీ అనుకుందాం, ఏదో హడావిడిలో ఉంది అనుకున్నాం. బట్ 164లో నేను కరెక్ట్గా చెప్పాల్సింది చెప్పానని అప్పుడు కమిట్ అయింది. ఓకే, 164 స్టేట్మెంట్లో నేను జడ్జి గారి ముందు ప్రమాణం చేసి చెప్పిన దాంట్లో నేను అన్ని నిజాలే చెప్పాలి అక్కడ. సో ఇవాళ మనకు అందరికీ పెళ్ళైంది. ఇక్కడ 164 స్టేట్మెంట్ ఉంది. దీంట్లో నీ పేరేంటి? లావణ్య మన్నేపల్లి. నీ వయసు ఎంత? రెండో ప్రశ్న జడ్జి గారు అడిగినవి ఇవన్నీ. 32 అంటే అప్పుడు 2023
లో జూలై నాకు తెలిసి ఓకే. జూలైలో అప్పుడే ఐ థింక్ ఆవిడకి ఆ సాల్గిరి అంటే ఆవిడ బర్త్డే జూలై 6th ఎప్పుడో ఉంది. అది అయిపోయిన నెక్స్ట్ రోజు ఆ 2 రోజుల తర్వాత వెళ్ళి ఈ కంప్లైంట్ పెట్టిన 2 నెలల తర్వాత ఎప్పుడో ఇచ్చింది అనమాట. ఏప్రిల్లో కంప్లైంట్ పెట్టింది, జూలైలో జడ్జి గారి ముందు ప్రమాణం చేసి చెప్పింది. ఓకే. అప్పుడు ఆయన అడిగిన ప్రశ్నల్లో మీ వయసు ఎంత, అప్పట్లో 32, సో ఇప్పుడు 34, ఏం చేస్తుంటారు, మ్యూజిక్ ప్రొడక్షన్ చేస్తుంటారు. ఓకే, మీకు పెళ్ళి అయ్యిందా భయ్యా, ఇది హైలైట్ చేయండి. జడ్జి గారి ముందు ఆవిడకి మీకు పెళ్ళి అయ్యిందా అని అడిగినప్పుడు ఆవిడ చెప్పిన మాట లేదు. తెలుగులో కాకు దీర్ఘమిస్తే కాకి రావతిస్తే క్రాద్రు. ఓకే, అక్కడ లేదని చెప్పింది, పెళ్ళి కాలేదని చెప్పింది. ఓకే, ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్పకూడదమ్మా. మీడియాలో అందరి ముందు రాజు తాళి కట్టాడు అది, ఎందుకంటే మనం అందరం కూడా గట్టిగా క్వశ్చన్ చేయం కదా. అయ్యో ఆడ కూతురని చెప్పి చాలా మంది చెప్పండి అమ్మా, మీరు చెప్పుకోండి అమ్మా, మీరు ఏదైనా చెప్పండి అమ్మా, అడగమన్న క్వశ్చన్ అమ్మ. అదే ప్రూఫ్స్ అడిగినా సరే అప్పుడు మేము తీసుకోలేదనో లేవనో ఏదో ఒకటి చెప్తుంది కదా, దాంట్లో మార్చుకున్నాం, పెళ్లి చేసుకున్నాము, వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలోనే జరిగిందన్న విషయాలు కూడా చెప్పింది కదా. మరి అది మీకు మన చెవిలో క్యాబేజీలు క్యాలీఫ్లవర్లు పెట్టడం, మరి జడ్జి గారికి చెప్పింది ఏంటమ్మా? మరి మీడియాలో ఎవరికి పడితే వాళ్ళకి చెప్పిన మాటలు జడ్జి గారు అంతకన్నా చులకనా నీకు? జడ్జి గారు కాదు కదా. ఓకే, అది ఒక పవిత్రమైన ఇన్స్టిట్యూట్, దీంట్లో నిన్ను ఎవరు ఫోర్స్ చేయరు. తీసుకెళ్ళి అక్కడ ఆయన ఈవిడ బిల్లింగ్తోనే వెళ్ళాలి అక్కడికి. ఈవిడ ఇచ్చిన స్టేట్మెంట్ ఇది, దీని ఎవ్వరు ఆవిడ కాదనలేని ఒక నిజం. ఆవిడ కాదంటే ఆవిడ శిక్షార్హురాలు, అబద్ధం చెప్పింది అనేదానికి. సో ఈ రకంగా ఆవిడ పెళ్ళి కాలేదు, ఆవిడ అత్తామామ వాళ్ళు కాదు, రాజ్ తరుణ్ ఆయన మొగుడు కాదు. ఇక ఈ పోరాటం అంతా దేనికి? పెళ్లి కాలేదు, మస్తాన్ సాయి నన్ను పెళ్లి చేసుకుందాం అని చెప్పి అనుకున్నాము అనేది చాలా క్లియర్ కట్గా ఈ కంప్లైంట్లో మనకు అర్థమవుతుంది. పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. ఎస్, ఏం జరిగింది జడ్జి గారు అడుగుతున్నారు. అడిగినప్పుడు ఆవిడ చెప్పడం అనమాట, డైలాగ్ టు డైలాగ్ ఉంటుంది ఇక్కడ. 8 నెలల నుంచి జరుగుతుందండి ఇది. లాస్ట్ ఇన్సిడెంట్, మస్తాన్ ట్రై టు కిల్ మీ. స్టార్టింగ్ డేస్లో చాలా ఫ్లట్టీగా మాట్లాడేవాడు, నీలాంటి అమ్మాయి కావాలి నాకు హౌస్ వైఫ్గా అనేవాడు. నన్ను చూసుకునే అమ్మాయి, నా కోసం కుక్ చేసే అమ్మాయి, లాంగ్ రిలేషన్షిప్, పెళ్ళి అని ఉద్దేశించి మాట్లాడేవాడు. మరి నీకు పెళ్ళి అని ఉద్దేశించి మాట్లాడేవాడు అని నువ్వే చెప్పినప్పుడు నీకు ఆల్రెడీ పెళ్ళయి ఉంటే అతనితో దూరంగా ఉండాలి కదా నువ్వు, రైట్ కదా? అవును. అయినా అంటే నీకు పెళ్ళి కాలేదు, నువ్వు పెళ్ళి కాలేదని మానసికంగా కూడా ఫీల్ అవుతున్నావు కాబట్టే నువ్వు అతనితో కంటిన్యూ చేశావు. తర్వాత ఏమైంది? 1 month అలా జర్నీ చేసావు. మరి ఆయన పెళ్ళి ఉద్దేశించి మాట్లాడిన తర్వాత కూడా నువ్వు 1 month ఆయనతో జర్నీ చేసావు. అలా జర్నీ చేస్తున్నప్పుడు ఆయన ఎక్స్ వైఫ్ గురించి చెప్పుకుంటూ వచ్చాడు. నా వైఫ్తో నేను ఇప్పుడు సపరేట్గా ఉంటున్నాను, మూవ్ అయిపోయాను, నా కొడుకుని మా పేరెంట్స్కి చూసుకునేవాళ్ళు, వారసుడు కాబట్టి బాబుతో నీకు లైఫ్లో ఇబ్బంది ఉండదు, ఓకే రాదు కదా అని అంటే మనస్ఫూర్తిగా అంగీకరించాను, సంతకం చేసింది. ఇది జడ్జి గారి ముందు చెప్పిన మాట. మనస్ఫూర్తిగా అంగీకరించాను. ఓకే, ఇందాక కాదు, ఇప్పుడు అవును. సో ఎలా అంగీకరిస్తావమ్మా? నీకు పెళ్ళయింది కదా నువ్వు చెప్తున్నట్టుగా, రాజ్ తరుణ్ తోటి ఎప్పుడో పెళ్ళైన నువ్వు ఎలా అంగీకరిస్తావు మస్తాన్ సాయితో పెళ్ళికి? ఎలా? హౌ? కైసే? సో ఇక్కడ ఎంత ఫ్రాడ్ చేస్తుంది ఈ అమ్మాయి అనేది మనకి చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఈ ఫ్రాడ్ చేస్తూ ఇప్పుడు ఆవిడ అత్తమామలు అంటది, నా మొగుడు అంటది, నేను దగ్గరుండి చేపించానంటది. ఇక రాజ్ తరుణ్ హీరో ఈవిడే చేసిందంట. అసలు అవును, ఆ ఇల్లంతా పాపం ఈవిడే సంపాదించిందంట. ఈవిడే పాపం అదే సినిమా చూపిస్తా మామాను, తర్వాత ఉయ్యాల జంపాల అన్ని ఈవిడే కష్టపడి చేసి ఈవిడే డబ్బులు సంపాదించింది. రాజ్ తరుణ్ ఈవిడ బయటకు అసలు వెళ్ళొద్దు, నువ్వు బయట ఏ పని చేయొద్దు అన్నాడంట. పాపం గోవాలోనే తిరిగని చెప్పాడట. లేకపోతే సో ఈవిడేమో ఏ పని లేదు అని చెప్పింది కదా. నేను మ్యూజిక్ ప్రొడక్షన్ అనే పని రాసింది కదా జడ్జి గారి దగ్గర. మరి ఏ పని లేదు అని ఇప్పుడు ఎందుకు చెప్తుంది? అసలు విషయం ఏంటంటే మీరు నెటిజన్స్ అందరూ తెలుసుకోవాల్సిన విషయం